హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. మీకు క్రితం వీడియోలో చెప్పానండి, పెద్ద సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు ఒకే టైప్ ఆఫ్ మెజర్మెంట్స్, అంటే ఒకే రకమైన బాడీ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది అని. ఆ వీడియోలోని ఒకసారి చేయడానికి నిడివి ఎక్కువైపోతుందని రెండోసారి కూడా చేస్తానని చెప్పానండి. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే దాని తాలూకా లింకు నేను పైన అయ్యన్న సింబల్ దగ్గర విడిచిపెడతాను. అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియోని చూడవచ్చు. ఇక ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ విషయానికి వచ్చేసరికి 15.5 లెంగ్త్ అండి. అలాగే హ్యాండ్ లెంగ్త్ 7.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్, ఆర్మోల్ రౌండింగ్ 19, హయ్యర్ చెస్ట్ వచ్చేసి 43.5, మిడిల్ చెస్ట్ వచ్చి 49.5, వేస్ట్ విషయంకి వచ్చేసరికి 41, ఇంకా ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్, ఫ్రంట్ ఫుల్ లెంగ్త్ 17.5 తీసారండి వీళ్ళు. ఇది కరెక్టా కాదో తర్వాత దీని గురించి చర్చించుకుందాం మనం. సో క్రితం వీడియోలో చిన్న సైజ్ అంటే 34 సైజు మనం చేసినప్పుడు దానికి ఆర్మోల్ రౌండింగ్ తీయకపోతే చెస్ట్లోంచి దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి 19 ఇంచెస్ మనకి ఆర్మోల్ రౌండింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 19 ఇంచెస్లోంచి చెస్ట్కి మనం ఎలాగైతే ఆర్మోల్ డౌనింగ్ అలాగే షోల్డర్ ఎలా తీసుకోవాలో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 40 దాటిపోయిన ప్రతి మెజర్మెంట్కు కూడా చెస్ట్ని బట్టి ఆర్మోల్ రౌండ్ రాదు. చెస్ట్ని బట్టి వెళ్తే ఆర్మోల్ రౌండ్, ఆర్మోల్ డౌనింగ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఆర్మోల్ రౌండింగ్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. క్రితం వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ 19 ఇంచెస్ని బట్టి మనం చెస్ట్ అదే బ్లౌజ్ అంతా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి గల వ్యత్యాసం గల తేడా వచ్చేసి మీకు ఇంచుమించు 6 ఇంచీల వరకు ఉంది, 6 ఇంచెస్ వరకు ఉంది. ఇలా 6 ఇంచెస్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్లో ఏ విధమైన మార్పులు ఉండవు. ఇక ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి మార్పులు కొన్ని జరుగుతుంటాయి. లూజ్ విషయంలోని, అలాగే హైట్ విషయంలోని, వీటి విషయంలోని ఏ విధమైన మార్పులు వస్తాయి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. సో ఇది మాకు తెలుసు, మాకు అర్థమయ్యింది అనే దీంతో వీడియోని అయితే మటుకు ఫార్వర్డ్ చేయకండి. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. చాలా సులువుగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది మీ అందరికీ. సో దీనికి ఫ్రంట్ విషయం, బ్యాక్ విషయంలోకి వచ్చేసరికి ఎప్పుడు మనం ఎలా మార్కు వేసుకుంటున్నామో అలా ఫస్ట్ కిందన మార్జిన్ కోసం గీసుకోండి. 1/2 ఇంచ్ విడిచిపెట్టి మార్జిన్ గీసుకోండి. ఇకపోతే లెంగ్త్ విషయంకి వచ్చేసరికి లెంగ్త్ ఎంత ఉన్నా సరే దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 15.5కి 1/2 ఇంచ్ కలిపి 16 ఇంచెస్కి మార్క్ వేయండి. అలాగే ఆర్మోల్ డౌనింగ్, చంక డౌన్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఆర్మోల్ రౌండింగ్ అనేది ఉపయోగపడుతుంది. 19 ఇంచెస్ ఆర్మోల్ రౌండింగ్ ప్లస్ 19 ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు 38. ఈ 38కి ప్లస్ 4 చేయండి, ఈజ్ ఈక్వల్ టు 42 ఇంచెస్. ఇప్పుడు ఈ 42ని 6తో డివైడ్ చేసుకుంటే మనకి ఆర్మోల్ రౌండింగ్, ఆర్మోల్ డౌన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి 42ని ఆర్మోల్ 6 పార్ట్స్ చేస్తే 7 ఇంచెస్, 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. దానికి అడ్డంగా ఒక లైన్ గీయండి. లెంగ్త్లో దగ్గర కూడా ఒక లైన్ గీయండి. అక్కడ ఆర్మోల్ డౌనింగ్ ఎంతైతే వచ్చిందో షోల్డర్ కూడా అదే కొలత పెట్టుకోండి. ఇకపోతే నెక్, దాంట్లో సగం
3.5. అదే 3.5ని కింద వరకు మార్క్ చేయండి. పైన మనం 7 ఇంచెస్ పెట్టాం కాబట్టి దానికి ఒక 1/2 ఇంచి కలిపి 7.5కి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి పెద్ద సైజు కాబట్టి ఇంకొక 1/2 ఇంచి కలుపుకున్నా పర్లేదు, అంటే 3/4 కలుపుకున్నా పర్లేదు. చిన్న సైజు కదా 1/2 ఇంచి, పెద్ద సైజు కాబట్టి 3/4 కలిపినా పర్వాలేదు. ఇక లూజ్ విషయంలోకి వచ్చేసరికి 43.5 హైయర్ చెస్ట్, 44 అనుకుందాం అంతవరకు. 44 అయితే 11 ఇంచెస్, దానికి 1/2 ఇంచి కలుపుకుంటే 11.5. ఇక లూజ్ విషయంలో అదే వేస్ట్ విషయంకి వచ్చేసరికి 41 అంటే 10/4, 10.5, దానికి 1 ఇంచి కలిపితే 11/4, 11.5కి మార్క్ చేయండి. వీటికి మార్కింగ్ చేసుకుందాం. నెక్ విషయంకి వచ్చేసరికి బ్యాక్ నెక్ 10 ఇంచెస్, 10 ఇంచెస్కి 10 ఇంచెస్ మార్క్ చేయండి. ఇక కార్నర్ విషయంలోకి వచ్చేసరికి 1.5 పెట్టుకోండి. ఇది వచ్చేసరికి 1 పెట్టుకోండి సరిపోతుంది, రౌండింగ్ ఎక్కువ అవసరం లేదు. ఈ షేప్ స్కేల్ తీసుకోండి, షేప్ స్కేల్ తీసుకొని నెక్ రౌండింగ్ మార్క్ చేయండి. అలాగే చంక రౌండింగ్, ఎవరికైనా ఈ స్కేల్ కావాలన్నా, అలాగే బ్లౌజులకు సంబంధించిన నోట్స్ కావాలన్నా సరే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు. మార్క్ వేసేసి మార్క్ మీద కట్ చేసేస్తున్నాం. చంక రౌండ్ సరిపోయిందా లేదా అని ఒక అనుమానం రావచ్చు. ఇది కొన్ని కొలిచేద్దాం మనం. 19 ఇంచెస్ అంటే 9.5, 9.5 రావాలి. ఇవ్వండి, గీత తక్కువ 10 ఇంచీలు కనిపిస్తుందండి. గీత తక్కువ 10 ఇంచీలు, గీత తక్కువ 10 ఇంచీలు వచ్చింది. ఈ గీత తక్కువ 10 ఇంచీల్లో ఖర్చులు పోతే మనకి 9.5 ఎగ్జాక్ట్గా వచ్చి కూర్చుంటుంది. అది కూడా మనకి ఒక 1/2 ఇంచి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే బ్యాక్ లూజ్ని మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. అంటే 43.5కి దీనికి 44 మీద వెళ్ళాము. సో ఆ అరెంచి వల్ల మనకు ఒక గీత ఎక్కువ వచ్చింది. సో మనకి ఇక్కడ ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. బ్యాక్ రెడీ అయ్యింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ విషయంలోకి వద్దాం. హ్యాండ్స్ విషయంకి వచ్చేసరికి హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 7.5, దానికి కింద మార్జిన్ వదులుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంచి నుంచి 1.5 వరకు విడిచిపెట్టచ్చు. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచి చాలు. 7.5 అయితే 8 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. దీనికి 10వ భాగం, 44కి 10వ భాగం తీసుకుంటే 4.4 వస్తుంది. కానీ మనం ఏ లెక్క మీద కట్ చేస్తున్నాం? 42 మీదే కట్ చేస్తున్నాం. చంక డౌను 42 మీదే కటింగ్ అయింది. 42కి 10వ భాగాన్ని తీసుకుంటే 4.2, 4.2 వచ్చినప్పుడు 4 ఇంచీల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఆ 2 గీతల్ని విడిచిపెడుతున్నాం. ఇక చంక రౌండ్ 19 ఇంచీలు, 19 ఇంచెస్, దాంట్లో సగం 9.5కి మార్క్ చేయండి. ఇక హ్యాండ్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్, 17 ఇంచెస్కి 8.5, అంటే బాగా కొంచెం ఒళ్ళుగా ఉంటారు, అందుకే హ్యాండ్ లూజ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. సో దీనికి రౌండింగ్ తీసుకోండి.
ఈ స్కేల్ అయితేనే ఈ సైజు వాటికి సరిపోతుందండి. చిన్న స్కేల్ అయితే కనుక మీకు ఈ హ్యాండ్ కటింగ్కి ఈ రౌండింగ్కి తగదు. ఈ స్కేల్ మాత్రమే మీకు ఈ సైజు వాటికి సరిపెట్టగలదు. మార్కెట్లో మీకు చిన్నది ప్లాస్టిక్ స్కేల్ దొరుకుతుంది, కానీ ఇంత షేప్ రాదు. ఈ సైజు వాటికి అది సరిపెట్టలేదు. దీనికి ఖర్చు విడిచిపెట్టి కట్ చేసుకోండి. దీనికి కాటు పెట్టుకుంటాం. అలాగే ఫ్రంట్ విషయంలోకి వచ్చేసరికి ఈ సైజుకి దగ్గర 30 ఇంచీ నుంచి ఇంచీ వరకు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. 30 ఇంచీ నుంచి ఇంచీ వరకు కూడా తీసుకోవచ్చు. భయపడి చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్నది తీస్తున్నారు. ఆ చిన్నది తీయడం వల్ల కూడా చంకలో ముడతలు వస్తాయి. సో హ్యాండ్స్ అయిపోయాయి. ఇక ఫ్రంట్ విషయంలోకి వద్దాం. ఫ్రంట్ విషయంలోకి వచ్చేసరికి మీకు ఎప్పుడూ చెప్పినట్టే స్ట్రైట్ కట్ మాత్రమే వేయండి. క్రాస్ కటింగు ఈ సైజు వాటికి మాత్రం చెప్పకండి ఎవరికేను. ఎందుకంటే క్రాస్ కటింగ్ చేస్తే ఇంకా లేనిపోని కంప్లైంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్కి ఒక 1/2 ఇంచీ బట్టని విడిచిపెట్టండి. ఫ్రంట్కి ఒక 1/2 ఇంచీ బట్టని విడిచిపెట్టి కరెక్ట్గా బ్యాక్ మడత దగ్గర మార్క్ చేయండి. మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత అయితే ఉందో అంత, ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్ ఉంది, 8 ఇంచెస్కి 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్ రౌండ్ చేసుకోండి. సేమ్ బ్యాక్తో సమానంగా ఫ్రంట్ అంతా కట్ చేసేసుకుంటాం. ఇదే కొలతలతోటి ఇదే పద్ధతిలో ప్రిన్సెస్ కట్ కావాలన్నా కటోరీ బ్లౌజ్ కావాలన్నా సరే కట్ చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది అయితే లేదు. దానికి ఏ విధంగా అయితే క్లాస్లో చెప్తున్నానో దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రిన్సెస్ కట్కి ఎలాగైతే చెప్తున్నామో దాన్ని ఫాలో అవ్వండి. ఈ మెజర్మెంట్స్ దాన్ని కట్ చేసుకోండి. ఇక ఫ్రంట్ టు డౌన్ విషయంకి వచ్చేసరికి, ఫ్రంట్ లెంగ్త్ విషయంలోకి వచ్చేసరికి జనరల్గా 4వ భాగానికి 1.5 ఇంచ్ కలుపుతాం. కానీ పెద్ద సైజు బ్లౌజులు వచ్చేసరికి 1.5 ఇంచ్ కాకుండా ఇంచియే కలపండి. అంటే 11 ఇంచీలు ప్లస్ ఇంచి 12 ఇంచీలు. దానికి మీకు ఇదివరకు వీడియోలో చెప్పినట్లు హయ్యర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి గల తేడాలోంచి సగానికి, దీనికి 6 ఇంచీలు తేడా వచ్చింది కాబట్టి దాంట్లో సగం అంటే 3 ఇంచీలు. ఆ 3కి మళ్ళీ ఖర్చు 6 ఇంచీ 3.5 అంటే 15.5. ఈ రెండిట్లకి అడ్డంగా గీతలు గీసుకోండి. గీతలు గీసుకొని 4.25 వస్తుంది 10వ భాగం. దానికి 1/2 ఇంచీ కలిపితే 5.5. 5.5కి మార్పు చేయండి. డాట్ విషయంలోకి వచ్చేసరికి 2 ఇంచీలు 3.5. ఇక లూజు విషయంలోకి వచ్చేసరికి 49.5 అంటే 50 ఇంచీలు అనుకోండి. 50 ఇంచీలకి 4వ భాగం, 50లో సగం 25, 25లో సగం 12.5. ఈ 12.5కి 1/2 ఇంచీ కలిపితే 1/2 ఇంచీ యాడ్ చేస్తే 13 ఇంచీలు ఫ్రంట్. 13 ఇంచీలకి మార్క్ చేయండి. 13 ఇంచీలకి మార్క్ చేసుకుందాం. పదమూడు ఇంచీలు అనేటప్పటికి మార్క్ వేయడానికే భయం వేస్తుంది కదా, ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేయండి. ఈ క్రితం వీడియోలో చెప్పినట్లు సైడ్కి దీనికి 1.5 ఇంచు 1.5 ఇంచ్ వరకు కూడా సైడ్ తగ్గించుకోండి. జనరల్గా మనం ఇంచే తగ్గిస్తాం, దీనికి 1.5 ఇంచు 1.5 ఇంచ్ వరకు కూడా తగ్గించేసేయండి.
ఇక ఫ్రంట్ డాట్, అలాగే చంకల డాట్. అలాగే ఈ చంకల డాట్ కూడా సైజు కొంచెం పెద్ద డాట్ పట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ బాగా మనకి లూజ్ పెరిగింది కదా, అది తగ్గాలి అంటే ఇది డాట్ పెద్దది పట్టండి. అలాగే ఇది వచ్చేసరికి అలా మార్కింగ్ ఈ 1/2 ఇంచ్ బయటికి వదిలేసి ఒక 1/4 ఇంచ్ తగ్గించి తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ కావాల్సిన లూజింగ్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ తగ్గిపోవాల్సింది ఇక్కడ తగ్గిపోతుంది. ఈ విధంగా తీసుకోండి. మిగిలిందంతా మామూలుగానే తీసుకోవాలి. ఈ సైజు బ్లౌజులకి బట్ట వచ్చేసరికి 1.5 మీటర్ వరకు పడుతుందండి. తక్కువ బట్ట మాత్రంలో మాత్రం ప్రయత్నాలు అయితే చేయకండి. 1.5 మీటర్ ఖచ్చితంగా పడుతుంది. ఈ సైజ్ బ్లౌజులకి 1.5 మీటర్ క్లాత్ అనేది దర్జాగా ఉండాలి. తక్కువ క్లాత్లో మటుగా ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే అవతల పార్ట్లు తెగవు. సో అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టి కోసం కటింగ్ చేసుకుందాం. షేప్ పట్టీకి ఆ చార్ట్లో మనకి పీస్ మిగలలేదు, సో వేరే దాంట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి షేప్ పట్టి ఎంత లెంగ్త్ వస్తుంది దాని మీద మీకు చిన్న సందిగ్ధం ఉండొచ్చు, దానికి చిన్న వివరణ అయితే ఇస్తాను నేను. ఫ్రంట్ బ్యాక్ ఎప్పుడు మనం ఎలా కొలుచుకుంటామో దీనికి అలా కొలవండి. కొలిస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ మనకి 1 ఇంచ్ కంట ఇంకా కొద్దిగా తక్కువే వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం రెగ్యులర్గా ఎప్పుడు ఏ కొలత అయితే వేస్తున్నామో దీనికి ఆ కొలత అనేది వేసేసుకోవడమే. మరి ఇంకా వేరే ఆలోచన అనేది ఏం పెట్టుకోక్కర్లేదు అనమాట. కింద ఒక లైన్ గీయండి. ఫ్రంట్ షేప్ కోసం చిన్న మార్క్ చేసుకోండి. ఫ్రంట్ 3.5, సెంటర్లో 2.5, సైడ్ 3 ఇంచీలు. ఇక నడుము విషయానికి వస్తే 41, అంటే 10.5. మిగిలింది ఖర్చు కోసం అలా విడిచిపెట్టేసేయండి. సో ఈ విధంగా హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి బాగా డిఫరెన్స్ ఉన్న వాటికి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక కుట్టుకోవడం అంటే మీకు తెలిసిందే, ఆ విధంగా ప్రయత్నించండి. ఇటువంటి డిఫరెంట్ సైజెస్ మెజర్మెంట్స్ ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే అవి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నలుగురికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అందరికీ నమస్కారం.